తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఆకస్మికంగా చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. బంధువులతోటి కలహాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. దీనివల్ల కొంతవరకు ఇబ్బందికి కూడా లోనవ్వాల్సి వస్తుంది. రాబడి కూడా అంతగా ఉండదు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల స్థానం మార్పు సూచనలు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. మహిళలకు కూడా నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా చక్కని పురోగతి సాధిస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారు. ఆప్తులు అన్నిటా కూడా వీరికి సహాయాన్ని అందిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులు చేసే ప్రయత్నాల్లో విజయాల శాతం అధికంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఈరోజు ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా విమర్శలను ఎదుర్కొంటారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో సామాన్యంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు చేజారుతాయి. సినీ, టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు కొంత ఓపికగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా ఈరోజు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి చకచక ముందుకు సాగుతాయి. ఆహ్వానాలను కూడా ఈరోజు వీరు అందుకుంటారు. నూతన కాంట్రాక్ట్ రంగం వారికి లభిస్తాయి. అనుకున్నది ఎట్టకేలకు మకర రాశి వారు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన పెట్టుబడులకు కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పారిశ్రామిక వర్గాల వారు అంచనాలన్నీ కూడా నిజమవడం చేత ఆనందంగా గడుపుతారు. సినీ, టీవీ కళాకారులు శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు సంతోషకరమైనటువంటి వార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా వీరికి ఉంటాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఇస్తారు. చిన్ననాటి సంఘటనలు వీరికి బాగా గుర్తుకు వస్తాయి. ఆస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. కావున వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఆస్తి సంబంధిత విషయాల్లో వివాదాలు ఉన్నాయో అటువంటి వారు ఈరోజు అటువైపు ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఎంతగా కష్టించినా ఫలితం వీరికి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. ఇంటా బయట కూడా బాధ్యతలు అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. చర్మ, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి.
ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ వర్గాల వారికి పదవులు కొద్దిలో తప్పిపోతాయి. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు ఆందోళనకరంగానే గడుస్తుంది. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు కాస్త అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొన్ని నూతన విషయాలను తెలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలిగే అవకాశం కూడా అధికంగా ఉంది. పలుకుబడికి వెళ్ళిన వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఎంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు కూడా వీరికి చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు చికాకులు సమస్యలు తొలగే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన ప్రయాణం ఈరోజు అదేవిధంగా ఉత్సాహవంతంగా కూడా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కొత్త అవకాశాలు మరింతగా లభిస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మొత్తం మీద మకర రాశి వారికి గోచాగ్రహ రీత్యా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఇవాళ కాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండటం ఈరోజు కుంభరాశి వారికి చాలా మంచిది. ఆరోగ్యం విషయంలోనూ వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. బంధువుల నుంచి కొన్ని అపవాదులు కూడా తప్పకపోవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రతిభ ఉన్న గుర్తింపు రాకపోవడం వల్ల ఈరోజు ఈ రాశి వారికి కాస్త నిరుత్సాహం కూడా చెందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. అంచనాలు కూడా తప్పుతాయి. సినీ కళాకారులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఒక ప్రకటన కొంత ఊరటనిస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. మొత్తం మీద కుంభరాశి వారికి రోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తే మంచిది. కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. వస్త్ర లాభాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. గృహ నిర్మాణ యత్నాలను సాగిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీనరాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కుతాయి. విద్యార్థులు కూడా కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. మొత్తం మీద మీనరాశి వారికి రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా జాతక చక్రంలో ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు యథాశక్తిగా శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించి ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వారం ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా ఈ వారం విశిష్టతలు